బాలయ్య బాబు చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. దట్ ఈజ్ బాలయ్య బాబు. ఒక పవర్ఫుల్ డైలాగు, ఒక వైబ్రేషన్ ఉన్న డైలాగ్ చెప్పాలంటే బాలకృష్ణ గారే. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్గా ఇది సింహ కంటే పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి ముందుకి ఒక శ్రీమన్నారాయణగా మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఎల్లో ఫ్లవర్స్ రవిచావల్ గారి డైరెక్షన్లో మా రమేష్ పోపాల్ గారు నిర్మిస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మా ఆర్ఆర్ మూవీ మేకర్స్కి ఒక గొప్ప సక్సెస్ కావాలని, అలాగే మా హీరో బాలకృష్ణ గారు గొప్ప సక్సెస్ పొందాలని ఈ సినిమా ద్వారా నందమూరి అభిమానులందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ లాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. సార్ కొంచెం ముందుకు రా సార్ అందరూ. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్ కొంచెం. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ రామకృష్ణ సార్ ఆడియోని లాంచ్ చేస్తున్నారండి. మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఫస్ట్ సిడీని సునీల్ గారికి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ గారు ఫస్ట్ సిడీని రిసీవ్ చేయవలసిందిగా, తీసుకోవాల్సిందిగా సునీల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. షేపులతో నెమ్మత్తెక్కించావే, జానీ జరుకులతో నా మతి పోగొట్టావే. చలాకీ చూపులతో చూమంతరమే రిక్వెస్ట్ చేసిన బాక్స్ లోంచి బాలే సార్, చక్రి సార్. చలాకీ 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 చూపులతో చూమంతరమే సావే, షరాబీ షేపులతో నెమ్మత్తెక్కించావే. So patience getting bitter. క్రేజీ మోజులందిస్తా, నా 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 స్పైసీ సోకులు చెల్లిస్తా. రా 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 సుఖసలాటే గుండెల్లోకే పుట్టుకొస్తాలే, సంసరేగే సొగసులని ఒక్కటే పడతాలే. హాపీ వెల్కమ్ అంటూ హనుమనికి సిద్ధం అవ్వాలే. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ అబ్బబ్బో. చలాకీ చూపులతో చూమంతరమే సావే, షరాబీ షేపులతో నెమ్మత్తెక్కించావే. జవానీ జరుకులతో నా మతి పోగొట్టావే, బినామీ హక్కులతోనే జత కట్టేస్తావే. ఉత్సాహం, ఉత్తేజం, ఉరకలు వేస్తూ వచ్చినటువంటి బాలయ్య బాబు అభిమానులకి అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగింది. చాలా నాన్ స్టాప్ షెడ్యూల్, పూర్తిగా 84 రోజుల్లో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా నేను ఈ విధంగా పూర్తి చేయటానికి ఒక మహా వ్యక్తి కారకుడు. నేను ఫస్ట్లో సినిమా తీసేటప్పుడు బాలకృష్ణ గారు లాంటి గొప్ప హీరోతో సినిమా ఎలా చేయాలా, అది మరి నాకు ఇది రెండో సినిమా, మరి ఎలా అని భయపడ్డాను. కానీ తెర మీద కాదు, నిజ జీవితంలో కూడా హీరో బాలకృష్ణ గారు. అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. అంత గొప్ప మనసున్న మనిషి బాలకృష్ణ గారు.
ఒక సామాన్యమైనటువంటి హీరోగా కాకుండా మా 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 యొక్క యూనిట్లో ఒక సామాన్యమైన సభ్యుడిగానే ఉన్నారు. నిజంగా ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆడియో ఫంక్షన్కి హీరో మా చక్రి గారు, మీరు చూసే ఉంటారు. కసి కొద్ది కొట్టాడు, కసి కొద్ది సంగీతం వాయించాడు. ఒక్కొక్క పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తానికి గొప్ప ఆడియో దాంట్లో సందేహం లేదు. అంత గొప్పగా మా చక్రి భయ్య నీకు చాలా కృతజ్ఞతలు. ముందుగా బాలయ్య బాబుకి చాలా చాలా నమస్కారాలు. ఎందుకంటే సింహ తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా, చాలా పట్టుదలతో నా మీద పెట్టిన నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ట్రై చేశాను. ముఖ్యంగా మా సింహ సినిమాని అంత పెద్ద హిట్ చేసిన బాలయ్య బాబు ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ సినిమాని కూడా శ్రీమన్నారాయణ కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేం పని చేశాను నేను మాట్లాడను. ఈ సినిమా పాటలు అద్భుతంగా రావడానికి, సినిమా మ్యూజిక్ అంతా అద్భుతంగా రావడానికి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పుప్పాల రమేష్ గారు అండ్ రవి చావలి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పేర్లలో ఒక పేరు శ్రీమన్నారాయణ. అటువంటి ఈ రోజుల్లో చూస్తున్నామని టైటిల్స్, అటువంటి టైటిల్స్లో కొందరు ఉన్నారు తెగులు పట్టి తెలుగుకు ఏమవుతుందోనని భయంగా ఉందని. అటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి టైటిల్ వినడానికి ఎంతో శ్రావణందంగా ఉంది, ఎంతో మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. అటువంటి ఈ టైటిల్లో ప్రధాన పాత్ర కథానాయకుడిగా శ్రీమన్నారాయణ పేరు ఆ సినిమాలో నా పాత్ర పేరు. ఆ పేరుతో ఈ సినిమాలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా నటి జీవితంలో ఒక జర్నలిస్ట్గా నేను నటించాను ఈ చిత్రంలో. జర్నలిస్ట్ అంటే కత్తికి రెండు వైపుల పదును లాంటి ఒక వృత్తి. అది ఎంతో సాహసంతో కూడుకుంది. అలాగే ఎన్నో నిజాలు తీసుకొచ్చే జనం ముందుకి వాళ్ళకి నగ్న సత్యాలను తెలియపరిచే ఒక వృత్తి ఈ జర్నలిస్ట్ వృత్తి. అటువంటి ఒక వైవిధ్యమైన పాత్ర, బరువైన పాత్రని ఈ చిత్రంలో పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు ఆ నమ్మకంతోనే ఎన్నో సినిమాలు చేయడం జరిగింది నా నట జీవితంలో. అటువంటి ఈ యొక్క శ్రీమన్నారాయణ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించడం కూడా తప్పకుండా చూస్తారు. రేపు సినిమా ఎంతో చక్కగా, ఎంతో బాగా బ్రహ్మాండంగా కథ, మా డైరెక్టర్ ఈ చిత్రానికి కథానాయకుడు మా రవికుమార్ చావలి ఎంతో అద్భుతంగా చిత్రాన్ని ఆయన మలిచాడు. ఆయన అంటే ఏటబాలుగా ముత్యాలు తొలుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే నటుల నుంచి వాళ్ళ హావభావాలను అంత అద్భుతంగా పాత్రకు తగ్గట్టుగా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో చక్కగా కథని, అందులో పాత్రలన్నింటినీ మలచడం జరిగింది. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం కన్వీనర్ నంబూరి సతీష్, జిఎల్ సతీష్ గారు, బీబీజీ తిలక్ గారు బాలకృష్ణ గారికి గజమాల వేస్తారు. చూమంతరు మెసావే షరాబీ షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జరుకులతో నా మతిపోగొట్టావే, వినామీ హక్కులతోనే జత కట్టేస్తాలే. మఖడా 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 తలతలలాడే అందాలే గాలిని కట్టే పొందాలే, మిలమిల మెరిసే పర్వాలే మెట్టలు పెట్టి అడగాలే. అమ్మాయి నచ్చిందే 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 అంటుంటే తప్పిపై
తెగరెచ్చిపోతుందే పోతుందే పోతుంది